హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లంచ్ బాక్స్లోకి, నైట్ డిన్నర్లోకి ఏం చేయాలి అనిపించినప్పుడు, ఎక్కువగా టైం లేనప్పుడు ఒక్కసారి ఈ విధంగా రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది. చికెన్, మటన్ ఇలాంటి పలావులు కాకుండా ఒక్కసారి ఈ విధంగా ఈ రైస్ ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 10 రూపాయల గోంగూరను తీసుకున్నాను. ఈ గోంగూర ఇలా కట్ చేసి ఇది నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి తర్వాత ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి దీంట్లోకి వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇక్కడ పక్కన పెట్టుకున్న ఈ గోంగూర దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఈ గోంగూర వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకోవాలి. ఇలా గోంగూర పచ్చడి చేసుకొని వేసుకోవచ్చు. ఇంట్లో ఆల్రెడీ పచ్చడి ఉంటే అది కూడా వాడుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా అప్పటికప్పుడు వేసుకొని చేసుకుంటున్నాను. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 మినిట్స్ ఈ మధ్యలో వదిలేయాలి. అంతలోపు ఇది బాగా ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పచ్చళ్ళ నూరుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక గిన్నెలోకి కొద్దిగా ఈ మిల్ మేకర్ తీసుకొని దీంట్లోకి వేడి నీళ్ళు వేసుకొని ఒక 5 నుంచి 10 మినిట్స్ ఇలా వదిలేయాలి. తర్వాత ఇలా నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకొని దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఇక్కడ మనం నానబెట్టుకున్నాం కదా ఈ మిల్ మేకర్స్ దీంట్లోకి వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలిసేటట్లు అటు ఇటుగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఈ గోంగూర పచ్చడి అనేది వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇది రైస్ వేస్తే బాగా కలిపి వస్తుంది. ఇది ఇట్లా మిల్ మేకర్స్తో పాటు అంటే సరిగ్గా కలపడానికి రావట్లేదు. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా పసుపు వేసి 1 నిమిషం ఉంచి దీంట్లోకి అప్పుడే వండుకున్న రైస్ వాడుకోవచ్చు. ఏ రైస్ అయినా, బాస్మతి రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. అది ఇలా గడ్డలు లేకుండా తీసుకొని ఆ రైస్ ఇందులోకి వేసుకొని ఇలా మొత్తంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీంట్లోకి గరం మసాలా, కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి కారంగా ఉంటే మనం కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం కాబట్టి 1/2 టీ స్పూన్ కారం అనేది వేసుకొని ఇలా కలిసేటట్లు బాగా కలుపుకుంటున్నాను. ఇంట్లో నిల్వ ఉండే పచ్చడి కూడా వాడుకోవచ్చు. దీంట్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తంగా గడ్డలు లేకుండా రైస్ మొత్తం కలిసేటట్లు ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి పైనుంచి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పచ్చడి రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.